గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే కందికొండ గుట్ట జాతర ఎక్కడానికి నేను బాబాయ్ అన్నలు అందరూ కలిసి స్టార్ట్ అయినాము. ఇక బయలుదేరుతున్నాం అందరం ఇక బైక్స్తో. ఇక స్టార్ట్ అయ్యి గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. మాకు గుట్ట దగ్గరే ఇది గుట్ట పార్కింగ్ అన్నట్టు. అందరూ బైక్స్ అయినా కార్స్ అయినా అందరూ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. లోపలికి అలౌ చేయట్లేదు బైక్స్ని. ఇది గుట్ట ఎంట్రింగ్. ఇక్కడ పోలీస్ వాళ్ళు, డాక్టర్స్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయినా అందరూ అందుబాటులో ఉంటారు. ఇది గుట్ట ఎంట్రీ కాబట్టి. ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంకా మా ఫ్రెండ్స్తో పీకలు పట్టుకొని ఊదుకుంటూ పోతున్నాం. ఇప్పుడే ఆల్రెడీ కొంతమంది ఎక్కి కూడా వస్తున్నారు. మేము ఇప్పుడే ఎక్కుతున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం జనాలు రష్ ఎక్కువ. ఈ రష్లో వెళ్ళాలంటే కొంచెం చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి ఆ రాళ్ళు రప్పలు దాటుకుంటూ చిన్నగా ఎక్కుతూ ఉండాలి. ఇది ద్వారం దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది. కొంచెం ప్లేస్లో అందరూ వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, లేకపోతే కొంచెం అయినా స్లిప్ అయినా కింద పడిపోతారు. ఎదురుగా కనబడేది ద్వారం. చాలామంది భక్తులు అందరూ రష్ కావడం వల్ల నెమ్మదిగా నడుస్తున్నారు. కింద రాళ్ళు చూసుకు ఇది ద్వారం అన్నట్టు. అందరూ వెళ్ళేటప్పుడు ద్వారాన్ని మొక్కుకుంటూ వెళ్తారు. అది మన హిందూ సాంప్రదాయం, ద్వారాన్ని ఎప్పుడైనా మొక్కడం. ఇది కోనేరు అన్నట్టు. మన ఎదురుగా కనబడుతుందో అది ఇంకా పైకెక్కాలి మనం. ఇది ఇక్కడ కింద కోనేరు అంటారు. ఈ కోనేరు వాటర్ని తీసుకుపోయి మన ఇళ్లలో చల్లుకోవడం వల్ల కొంచెం పాపాలు పోతాయని నమ్మకం. మించలే వ్యూ అన్నట్టు. చుట్టుపక్కల అంతా చాలా బాగా కనబడుతుంది. అంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెరువులు, చెట్లు అన్నీ చిన్నగా కనబడతాయి. ఇది గుడి దగ్గర కోనేరు అన్నట్టు. భక్తులు తలనీలాలు ఇచ్చినాక ఇందులో స్నానాలు చేసి గుళ్ళకి దర్శనానికి వెళ్ళిపోతారు. ఈ గుట్ట పైన ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధ మొక్కలతో పాటు పలు రకాల రోగాలను నయం చేసే మొక్కలు ఈ గుట్ట మీద లభిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇదే గుట్ట మీద గుడి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ గుట్ట ముందు భాగం అన్నట్టు. జనసమూహం చాలా మంది ఉన్నారు. ఈ గుట్ట మీద దాదాపు 1,00,000 మంది పైగానే ఎక్కుతారు ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి. చాలా జనాలు ఉన్నారు కాబట్టి పోలీసు బందోబస్తు అందరూ పకడ్బందీగా ప్లాన్ చేశారు. అదిగో మనం చూసే లక్ష్మీ నరసింహస్వామి దేవుడు అన్నట్టు. అది చిన్న గుడిలో కొలువై ఉన్నాడు. చాలామంది జనాలు ఉన్నారు. గుడిలో దేవుని చూశాక అందరూ గుడి పక్కన కొబ్బరికాయలు, దీపారాధనలు చేసి మొక్కులు చెల్లిస్తారు దేవుడికి. దేవుడి దర్శనం అయిపోయాక అందరం ఇంకా వెళ్తున్నాం రిటర్న్ కిందికి. మీద దర్శనం అయిపోయిన తర్వాత మార్గ మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. గుట్ట మీద దర్శనం అయిపోయాక అందరూ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తారు. ఈ వెంకటేశ్వర స్వామి వారి మార్గం ఎలా ఉంటుందంటే 2 పెద్ద రాళ్ళ మధ్యలో ఒక చిన్న మార్గం ఉంటుంది. అందరూ మార్గంలోనే ఎక్కేవారు ఎక్కుతారు, దిగేవారు దిగుతారు. ఇది గుట్ట కింద అన్నట్టు. గుట్ట ఎక్కలేని వారు కిందనే కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేసి వెళ్ళిపోతారు. నా వంతుగా చిన్న వీడియో తీసి మీ అందరికీ చూపెట్టాలని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.